ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్యశరీరధారీ కృపాంబుధైర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. श्रीरूपानगसारस्वत श्रीधरनगता सन्निहितं त्वां नवद्वीपधामसेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, హరే రామ 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 హరే హరే. కావాలని చేసిందేం కాదు దశరథ మహారాజు రాముడిని పంపించడం కదా. అలాగే దేనివల్ల దశరథ మహారాజుకి ఇటువంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుందాం. అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా మనకి ఏ విపత్తు రాదు. ఏ కారణం లేకుండా మనకి ఇబ్బందులు కలగవు. దానికి కారకులం మనమే అవుతాం. అది తెలిసి చేసినా, తెలియక చేసినా కూడా, జ్ఞానంతో చేసినా, అజ్ఞానంతో చేసినా దాని నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని మనం మార్చే శక్తి మనకి లేదు. మనకి వచ్చినటువంటి ఫలితాన్ని లేదా విపత్తుని ఎదుర్కొనే శక్తి ఉంటది. ఏ రకంగా ఎదుర్కోవాలని. కానీ దాన్ని మార్చగలిగే శక్తి మాత్రం మన దగ్గర ఉండదు. అది భగవంతుడు నచ్చితే ఏ రకంగైనా మార్చగలడు. మనమేం భగవంతుడం కాదు కదా! కానీ ఆ రకంగా భావించి ఒక్కొక్కసారి మనం చాలా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాం. రాముడు వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజు ఇంకా రాముడి పైనే ఆయన మనసు. ఎప్పుడూ కూడా అందరూ కూడా రాముడినే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆయన్నే అందరి మనసుల్లోని రాముడే ఉంటారు. మరింక వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజుకి ఇంకెంత కష్టంగా ఉంటది. ఆయన హృదయంలోని ఎప్పుడూ రాముడుంటాడు. ఇప్పుడు కనీసం కంటికి కూడా కనిపించలేనటువంటి పరిస్థితి. ఆయన మనిషి అయితే రాముడైతే ఎదురుగా కనిపించట్లేదు కానీ రామ, రామ, రామ అని ఆ నామాన్ని జపం చేస్తూనే ఉన్నారు. రాముడిని తలంచుకుంటూనే ఉన్నారు. ఆపట్లేదు. ఆయన రామ, రామ, రామ అనటం ఆపట్లేదు. బాధపడడం ఆగట్లేదు. కౌసల్యాదేవి ఆహ్, కౌసల్య తల్లొచ్చి ఆయన్ని ఓదార్చడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి ఎంత మనం ఓదార్పునిద్దామనుకున్నా ఇవ్వలేం. ఎందుకంటే ఒక్కొక్కసారి కోల్పోయింది ఎ ఎంత దారుణంగా ఉంటదంటే, ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఆ బాధని తీర్చలేరు. దశరథ మహారాజుకి కూడా అటువంటి బాధ కలిగింది. ప్రయత్నమైతే చేస్తున్నారు. కానీ ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు. అదే సమయంలోని ఆయనకొక విషయం గుర్తొస్తది. ఎందుకిలా జరుగుతుందా అన్నటువంటి విషయం ఆయనకి గుర్తొచ్చి కౌశల్యాదేవితోని ఆ విషయాన్ని పంచుకుంటున్నారిప్పుడు. ఎన్నో సంవత్సరాల కిందట ఒక, ఒక యువకుడు నా చేతిలో నా నా ద్వారా ఆయన చనిపోవడం జరుగుతుంది. హ్మ్. ఎందుకలా జరిగిందంటే, ఆ విషయం అయి చెప్తున్నారనమాట. దశరథ మహారాజు ఒకనాడు వేటకు వెళ్తారు. రాజులందరూ కూడా అప్పట్లోని వేటకు వెళ్ళేవారు. అంటే రాజులు మాత్రమే వేటకు వెళ్లారు. యుద్ధంలోని ఎవరైతే పాల్గొంటారో ఆహ్, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి విద్యలు తర్వాత ఆ బాణాన్ని వేసేటటువంటి విద్య ఈట్లన్నిటిని కూడా దృఢపరుచుకోవడం కోసం, ఆ నైపుణ్యతని పెంచుకోవడం కోసం వేటకు వెళ్ళేవారు. అంతేకాని ఆహ్లాదం కోసమో, అక్కర్లేకుండా పరిగెడుతున్నటువంటి జంతువుల్ని చంపడం కోసమో, లేకపోతే ఆ జంతువుల మాంసాన్ని అమ్మడం కోసమో, ఆ కొమ్ముల్ని అమ్మడం కోసమో, బిజినెస్ చేయడానికో కాదు. మనుషుల్ని ఉన్నటువంటి ప్రజల్ని రక్షణ కల్పించడం కోసం వాళ్ళ ఆహ్, యుద్ధం చేసినటువంటి విద్య అంటే విల్లు విద్య. బాణాన్ని వేయటానికి సరిగా గురి చూసి వేసే లక్ష్యాన్ని గురిపెట్టి ఆ బాణాన్ని వేయటానికి ఆ విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం వెళ్ళేవారు. ఇష్టాసారంగా జంతువుల్ని చంపడం వాళ్ళకేం సరదా కాదు. అది అవసరం కూడా. అయితే అదొక్కటే కారణం కాదు. ఏ జంతువులు పడితే ఆ జంతువుల్ని చంపేసేవారు కాదు. ఏ జంతువుల సంఖ్య అయితే ఎక్కువైపోతుందో, ఆ సంఖ్యని నిర్మూలించడం కోసం.
ముఖ్యంగా క్రూర మృగాలు ఎక్కువైనప్పుడు అడవిలోని వేటకు వెళ్ళి ఆ క్రూర మృగాల్ని హతమార్చేవారు. లేకపోతే అవి జనసంచారం పైకి వచ్చి ఆ క్రూర మృగాలు ఆహ్, ఇబ్బంది పెడతాయి. అది నియంత్రించడం కోసం ఆహ్, ఆ జంతువుల యొక్క సంఖ్యని నియంత్రించడం కోసమని వేటకు వెళ్ళేవారు. ఇష్టాసారంగా జలసాకి, సరదాకి కాదు. ఈ రకంగా మనుషులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఆహ్, అందరికి రక్షణ కల్పించడం కోసం ఆ రకంగానే ఒకనాడు దశరథ మహారాజు ఎప్పుడూ ప్రాక్టీస్ సాధనని చేయడం కోసమని వేటకి వెళ్తారు. అడవికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక నైపుణ్యత ఆయన సంపాదించుకున్నారు. ఏంటది? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొన్నిట్లోని ఒక ప్రావీణ్యత పెంచుకుంటారు ఒక్కొక్క విషయంలో. దశరథ మహారాజు కనిపించనటువంటి లక్ష్యాన్ని శబ్దం ద్వారా దాన్ని గుర్తుపట్టి దానికి గురి చేసేవారు. బాణాన్నేసేవారు. ఎందుకంటే శత్రువులు అందరూ కూడా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి నియమాలు పాటించలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడైతే ఎవరు నియమాలు పాటించట్లేదు. అంటే చీకటిగా ఉన్నప్పుడు ఎవరు కూడా దాడి చేయకూడదు. సాయంకాలం అయిపోయిన వెంటనే శంఖం పూరించిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయేవారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరికి ఎవరైనా కలుసుకోవచ్చు. శత్రువు ఇంకొక శత్రువు క్యాంప్‌లోకి వెళ్లి ధైర్యంగా మాటాడొచ్చు. ఎందుకంటే అప్పుడు యుద్ధం ఫైట్ చేసే సమయం కాదు కదా! పోరాడే సమయం కాదు కాబట్టి, ఒకరు ఇంకొకరిని చంపకూడదు. ఇది నియంత్రణ. కాబట్టి ఏమైనా తేల్చుకోవాలన్నా, ఏమైనా మాట్లాడుకోవాలన్నా ఒక సమయం ఉంటది. ధైర్యంగా ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు రోజుల్లోని అలాంటి నియమాలేమి లేవు. అంటే అప్పుడు యుద్ధం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఇప్పుడు ధర్మం ఎక్కడిది? మన జీవితంలో ధర్మం అన్న పదానికి అర్థం కూడా సరిగ్గా తెలీదు కదా! ఎన్ని సార్లు చెప్పినా కూడా అర్థమవ్వదు. ధర్మం అంటే ఏంటి? ఆ దుస్థితికి మనం వచ్చాం. అందుకే మళ్ళీ, మళ్ళీ ఈ రామాయణం ద్వారా ఈ విషయాలన్నీ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతే కాకుండా కొంతమంది రాక్షసులు వాళ్ళు మాయను ఉపయోగించి, వాళ్ళు వేసినటువంటి ఆ ఆయుధం కనిపించకుండా వేసి ఆ యుద్ధంలోని వాళ్ళు నెగ్గడానికి ప్రయత్నం జేస్తారు. కానీ ఆహ్, అలాంటి సమయంలోని కొంతమంది యోధులు కంటికి కనిపించకపోయినా శబ్దాన్ని బట్టి దాన్ని పసిగట్టి వెంటనే దాన్ని నియంత్రిస్తారనమాట. దానికి ఎదురు బాణం వేసి. ఆ రకంగా దశరథ మహారాజు గారు సాధన చేస్తున్నారు అడవిలోని. అయితే ఒక దగ్గర ఒక నది ఉన్నది. ఆ నది దగ్గర చాలా పొదలున్నాయన్నమాట. మొక్కలు, పొదలు అన్నీ ఉన్నాయి. ఆ పొదల మధ్యలోని ఏది నడిచినా అది కనిపించదు. కానీ శబ్దాన్ని పసిగట్టి అటువైపుగా బాణం వేయొచ్చు. దశరథ మహారాజు ఏదైనా ఒక జంతువు అక్కడికి వస్తే ఆ శబ్దాన్ని విని అంటే నీళ్లు తాగడానికొస్తాయి జంతువులు. అది తాగేటప్పుడు వచ్చినటువంటి ఆ శబ్దం ద్వారా అంటే అంత సూక్ష్మంగా అంత చిన్న శబ్దాన్ని కూడా పసిగట్టగలిగేటట్టుగా సాధన చేస్తున్నారిప్పుడు. అయితే ఆ నీటి దగ్గర శబ్దం ఎప్పుడైతే వినిపించిందో, ఆ మొక్కల్లో ఏదో కదులుతున్నట్టుగా ఎప్పుడైతే ఆయనకనిపించిందో మరొక క్షణం ఆలోచించకుండా వెంటనే ఆ బాణాన్ని వేసేస్తారు. బాణాన్ని వేయగానే ఏదో పడిపోయినటువంటి శబ్దం ఇనిపిస్తది. ఆయన వెంటనే సంతృప్తి చెందుతారు. హమ్మయ్య! గురి సరిగా తగిలింది. అంటే నా సాధన ఆహ్, పర్ఫెక్ట్‌గా ఉన్నది. ఆయన సంతృప్తి ఎన్నో క్షణాలు లేదు. దగ్గరికి వెంటనే అది పడిపోయిన ఆహ్, ఆహ్, పడి పడి ఆ శరీరం పడిపోయిన వెంటనే ఒక అరుపు. అది మనిషి అరుపు. జంతువైతే ఏదో ఒక రకంగా అరుస్తుంది. కానీ ఇప్పుడు మనిషి, మనిషి అరుస్తున్న అంటే ఆర్తనాదం. అంటే గాయం తగిలింది అరుస్తున్నారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లారు. అటువైపుగా ఆయన వెంటనే వెళ్ళిపోతారు దశరథ మహారాజు. అయితే ఈ జంతువుల్ని ఎందుకు ఆహ్, కూడా వధిస్తారంటే యుద్ధంలోని చాలామంది తలకాయలు ఎగిరిపోతూ ఉంటాయి. చేతులు ఎగిరిపోతూ ఉంటాయి. వాళ్ళు చిన్నది కూడా సంకోచించకూడదు. అంటే కొంచెం క్రూరత్వంతో కూడినదే కదా యుద్ధం అంటే. అంటే రక్తం కారిపోతూ ఉంటది. తలకాయలు ఇక్కడ, అక్కడ పడిపోతూ ఉంటది. ఆ రక్తం మడుగుల్లో నడుచుకుంటూ వెళ్తారు. దానికి ఎలాగ అలవాటు పడాలి? మనం వెళ్ళామనుకోండి, మన కళ్ళు తిరిగి పడిపోతాం అసల. కదా! ఆహ్, సినిమాల్లో ఏదో చూపించి ఏదో
ఒక రకంగా ఉంటది. నిజంగా మన కళ్ళ ముందు అలాంటిదేమన్నా ఆహ్, జరిగిందనుకోండి మనసు చలించిపోతది. మనం వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాం. లేదంటే మనసంతా అదొక చాలా కంగారుగా, గాబరాగా ఉంటది. మరి యుద్ధంలోని ఒకలా, ఇద్దరా? వేల మంది, లక్షలాది మంది ఇలాగ శవాలు పడుతుంటే వాటి పైనుంచి దాటుకుంటూ వెళ్తూ ఇంకెవరినో సంహరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనసు అంత కఠినంగా అవ్వాలి. ఆ క్రూరత్వంగా ఉండేటటువంటి సంఘటనలో కూడా వాళ్ళు మనసు ధైర్యం కోల్పోకుండా యుద్ధం చేయాలంటే ఆ జంతువుల్ని చంపి, ఆ రక్తము అవన్నీ చూస్తారు. వేటాడటం, కదులుతున్నటువంటి వాటి పైన ఈ ధనుర్బాణ ప్రయోగం చేయటము. ఆహ్, ఆ మనసుని కూడా అంటే సైకాలజీని కూడా వాళ్ళు ఆహ్, దృఢపరుచుకోవడం కోసం ఈ నియమాన్ని పెట్టారు. మరి ఇప్పుడు ఏ జంతువునైతే ఆ జంతువుని ఇష్టం వచ్చినట్టు చంపేస్తారు. హ్మ్. పాలిచ్క తల్లిలాగా పాలిచ్చిన ఆవుని చంపేస్తారు. కానీ కుక్క ప్రమాదంలో ఉంటే హెలికాప్టర్‌ని తీసుకొచ్చి కుక్కని రక్షిస్తారు కదా! అంటే ఏవి క్రూర మృగాలు ఎక్కువవుతున్నాయో వాటిని నియంత్రించడం కోసం, బ్యాలెన్స్ చేయడం కోసం ఎన్వైర్న్‌మెంట్‌ని, నేచర్‌ని, ప్రకృతిని దాన్ ఆహ్, బ్యాలెన్స్ చేయడం కోసం చేసినటువంటి నియమం ఇది రాజులకి. ఇప్పుడు పులులు, సింహాలు చాలా మంచి అందమైనటువంటి నెమళ్ళు, పక్షులు అన్నీ కూడా అంతరించిపోతున్నాయి. కానీ ఇక్కడ కుక్కల గోల. కుక్కలు బతికుండాలి. అది వీధి కుక్కల పైన అన్యాయం జరగకూడదు. వీధి కుక్కల్ని చంపకూడదని చాలామంది పోరాడుతున్నారు. కుక్కలెక్కువైపోయాయి. కుక్కలెక్కువైపోయి మనుషుల్ని వెంటాడుతున్నాయి. కుక్కలు మనుషుల్ని చంపేస్తున్నాయి. పిల్లల్ని చంపేస్తున్నాయి. మరి నియంత్రించాలంటే వధించాలి. అది ధర్మమే. కానీ కుక్క ప్రేమికులెక్కువైపోయారు. అంటే డాగ్ లవర్స్ ఎక్కువైపోయారు. గాడ్ లవర్స్ లేరిప్పుడు. అంటే భగవంతుడు చెప్పింది మనకక్కర్లేదు. కుక్కల క్షేమం చాలా ఎక్కువ. మనం ఎలాగైపోయినా పర్లేదు. కుక్కలు మాత్రం బతకాలి. ఇంకా, ఇంకా మన భవిష్యత్తులో మనకు మిగిలిందేముంటది తెలుసా? ఈ అందమైన నెమళ్ళు, ఈ సింహాలు ఉండవు. కుక్కలు, కాకులు ఉంటాయంతే. ఆటిలే ఫోటో తీసుకోవచ్చు. ఆటితోనే సెల్ఫీ తీసుకోవచ్చు. కుక్కలు, కాకులతోని. అంత బావుంటది. అంటే విచక్షణ జ్ఞానం లేదు. వివేకం లేదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి. దేనికి పోరాడాలో, ఏది ధర్మమో, భగవంతుడు ఏం చెప్పారో ఇవేవి అక్కర్లేదు. తల్లిలాగా పాలిచ్చిన దాన్ని చంపుకొని తింటారు ఒక పక్క. ఆహ్, ఏ రకంగా కూడా అవసరం లేని దాన్ని స్నేహితుడనుకోని దాన్ని రక్షించడం కోసం, కాపాడడం కోసం చాలా అంటే కోర్ట్ కూడా ఎక్కుతారు. అంటే తెలివితేటలు లేవు ఎవరికీ కూడాన. ఏం చేస్తారో దేనికో తెలీదు. కొన్ని చేసిన పనులు హాస్యంగా ఉంటాయి. కొన్ని కోపాన్ని తెప్పిస్తాయి. అప్పుడు రాజులు చేసింది మాత్రం ధర్మాన్ని పాటించి చేసినటువంటి పనులు ఇవన్నీ కూడాన. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితేంటి? రాజుగారు కావాలని ఆయన పైన దాడి చేయలేదు. ఆయన సాధనలోని హ్మ్. నియమాన్ని పాటిస్తూ రాజుల యొక్క నియమాన్ని పాటిస్తూ ఆ బాణాన్ని వేశారు. కానీ అనుకోకుండా అది ఒక మనిషికి తగిలింది. ఒక యువకుడికి తగిలిందనమాట. ఆయనప్పుడు ఇంక చనిపోతారు. హ్మ్. వెంటనే అక్కడికి వెళ్లి ఆ యువకుడిని చూసి చనిపోయినటువంటి పరిస్థితిని చూసి ఆ బాలుడు యవ్వనంలో ఉన్నటువంటి ఆ యువకుడు కూడా రాజుగారిని చూసి ఆయన్ని తిట్టలేదు. నా జీవితాన్ని నువ్వు నాశనం చేస్తావా? నన్ను చంపేస్తావా? టైం వేస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు మనుషులు అలాగే ఉండేవారు. అర్థం చేసుకుండేవారు. రాజు యొక్క మొఖం చూసిన వెంటనే ఆయన ఎంత దిగ్భ్రాంతికి చెందారో, ఎంత ఆవేదన పడుతున్నారో అన్నది ఆ ముఖంలో చూసారు ఆ యువకుడు. చూసి అనవసరంగా ఆయన్ని నిందించే కంటే ముఖ్యమైన విషయం మాటాడడం మంచిది కదా! ఆయనన్నారు రాజని తెలుసు. దశరథ మహారాజని తెలుసు. రాజా నేను ఇక్కడ నా తల్లిదండ్రులకి నీళ్లు తీసుకోవడానికి వచ్చాను ఈ నదికి. వాళ్ళిద్దరూ కూడా అంధులు. వాళ్ళకేమి కనిపించదు. నేను తప్పించి ఎవరు కూడా తోడు లేరు. నేను లేకపోతే వాళ్ళకేమీ జరగదు. ఈ నీరు దయచేసి వాళ్ళకందేటట్టుగా చూడు అని చెప్పారంతే. అంతేకాని వాగ్వాదానికి దిగలేదు. అంటే అప్పుడు కూడా ఆయన తల్లిదండ్రుల మీద ప్రేమే కానీ, నాకేంటి ఇంత అన్యాయం జరిగిపోయిందని ఆలోచించట్లేదు. నా వాళ్ళ తల్లిదండ్రుల క్షేమమే కావాలి అప్పుడు కూడా ఆయనకి.
సో, శ్రవణుడు ఆయన పేరు. శ్రవణుడు అంటున్నారు, "రాజా నువ్వు దయచేసి ఈ నీరు మా తల్లిదండ్రుల కోసం వాళ్ళ అంధులు కాబట్టి, వాళ్ళకి దారి తెలీదు కాబట్టి, వాళ్ళు దాహంతో ఉంటారు. దయచేసి వాళ్ళకి ఈ నీరుని ఇప్పించండి" అని చెప్పి వెంటనే చనిపోయారు. ఇప్పుడు ఈ విషయం చెప్పలేదనుకోండి వాళ్ళకి నీరు దక్కదు కదా! నీరు దక్కకపోతే వాళ్ళు కూడా ప్రాణాలతో ఉంటారో, ఉండరో. లేదా ఏదో క్షోభ పడుతూ ఉంటారు. నిజానికి దశరథ మహారాజుడు అది మనిషి అయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా! ఎవడికి తెలుసు? తెలిసినా కూడా ఏం చేయగలరు? రాజు కదా! ఆ రకంగా లేరు. ఇప్పుడైతే ఎవరి దగ్గరైనా సరే రాజుకున్నటువంటి శక్తి ఒక రాజుకున్నటువంటి పవర్స్ ఉన్నాయనుకోండి, ప్రతీదీ కూడా దుర్వినియోగం చేసుకోవడానికి. హ్మ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఇప్పుడున్న పొలిటీషియన్స్ కానీ, సంస్థలు ఏవైనా కూడా ముఖ్యంగా గవర్నమెంట్ అని లేదు, ప్రైవేట్ అని లేదు. ఏ సంస్థ అయినా కూడా వాళ్ళకేమైనా పవర్స్ ఉన్నాయంటే దాన్ని దుర్వినియోగం చేసుకొని కేవలం వాళ్ళ సొంత లాభాన్ని ఆలోచించి ఎంతమంది పోయినా పర్వాలేదు. ఇప్పుడు యుద్ధంలో నియమాలేమున్నాయి? ఒక దగ్గర వాడికి కావాల్సినటువంటి ఐశ్వర్యం ఉన్నాదంటే ఏదో రకంగా పొలిటికల్‌గా వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళందరిని కూడా చంపేస్తారు. యుద్ధంలోని అప్పుడు చనిపోయింది కేవలం యోధులు మాత్రమే చనిపోయేవారు. యోధులు ఎందుకు చనిపోయేవారంటే వాళ్ళ ప్రాణాల్ని అడ్డుగా పెట్టేవారు. జ జనాలందరికీ కూడా, ప్రజలందరికీ కూడా. ప్రజలకి ప్రాణాపాయం కలగకూడదు ఎట్టి పరిస్థితిలో. అది వాళ్ళ ధ్యేయం. ఇప్పుడు పక్క సైన్యం కాదు, అటుపక్క సైన్యం కాదు. సాధారణమైనటువంటి జనాలందరూ కూడా చనిపోతున్నారు. బాంబులు ఎక్కడ పడితే అక్కడ యేసేస్తున్నారు. దానికి ఒక ప్లేస్ అనేదే ఉండదు. సాధారణమైనటువంటి మనుషులు వాళ్ళకి పాలిటిక్స్ అక్కలే. రోజుకి వాళ్ళకి దొరుకుతున్న తిండి వాళ్ళు సవ్యంగా వాళ్ళు పని చేసుకొని, ధర్మం పాటిస్తూ వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఒక్కసారి బాంబ్ పడితే 1000 మంది చనిపోతారు. వందలాది మంది చనిపోతారు. లక్షలాది మంది చనిపోతారు. అయినా ఏం పర్వాలేదు. మనుషుల జీవితానికి లెక్క చేయనటువంటి పరిపాలన ఒక పరిపాలన. మరి దశరథ మహారాజు యుద్ధంలోని ఎన్నో మెడల్ని తెగిపోయినట్టుగా చేశారు. తలలు పడిపోయాయి. ఒక్కలా, ఇద్దరా? లక్షల మందితో కూడా దశరథ మహారాజు గారు. అంతటి ఆయన కూడా ఇప్పుడు ఈ యొక్క యువకుని శరీరం పడిపోయిందిప్పుడు. ఆయన గుండెలో ఎంత బాధుందంట, కొండంత బాధున్నది. అంత బాధపడుతున్నారు. యుద్ధంలో అంతమందిని చంపుతారు. ఇప్పుడేం అంత జరగలేదు కదా! కానీ బాధపడుతున్నారు. అంటే సాధారణమైనటువంటి మనిషికి ఎంత విలువ ఒక మహారాజు. అయోధ్యకే మహారాజు. అంత గొప్ప మహారాజు, అంత పెద్ద మహారాజు. అంతమంది జనాల్లో ఒకడిది పొరపాటున పోయింది ఏమవుతది అని అనుకోలేదు. ఆయన చాలా బాధపడుతున్నారు. అన్యాయంగా ఒక ప్రాణం పోతుందని చాలా బాధ. ఆహ్, ఆయన ఆహ్ ఆ యొక్క శరీరాన్ని ఆయన భుజం పైనేసుకొని, శ్రవణుని యొక్క శరీరం భుజం పైనేసుకొని, ఇంకొక చేత్తోని ఆ నీళ్ళని పట్టుకొని, ఆయన చెప్పినటువంటి దిశలోని ఆ తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్తున్నారనమాట. కానీ వెళ్తున్న దారి అంతా గూడాన దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఆహ్, దీనికోసం మనం ఏమని చెప్పాలి? అలాగా ఆలోచించట్లేదు. బాధపడుతూ, ఏడుస్తూ మహారాజు కళ్ళలో నీరు కారుతుందనమాట. బాధపడుతూ అటు పైకెళ్లారు. అయితే నడుస్తున్న శబ్దాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు, శ్రవణుని యొక్క తల్లిదండ్రులు అది వాళ్ళ కుమారుడు కాదని వాళ్ళు గుర్తించారు. అంటే శబ్దాన్ని బట్టి. అప్పుడు వాళ్ళడుగుతారు, "ఎవరయ్యా నీవు ఇటువైపుగా వస్తున్నావని?" అంటే ఆహ్, మహారాజు చాలా బాధతో జరిగిందంతా కూడా చెప్తారు. వాళ్ళు బాగా వృద్ధులు గూడా అయిపోయారనమాట. శ్రవణ్ యొక్క తండ్రి ఎలాగో ఒకలాగా ఆయన ఆహ్, ఓర్పుని తెచ్చుకొని ఆళ్ళ కుమారుడి యొక్క అంతిమ క్రియలన్నీ కూడా ఆయన చేస్తారు. అయితే దీనికి మొత్తం ఆఖరిదాకా దశరథ మహారాజు పూర్తిగా వాళ్ళతోనే ఉండి దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దశరథ మహారాజు దగ్గర ఎందుకు చెయ్యాలి? ఎవరినైనా పంపించొచ్చు కదా! కొన్ని వేల మంది, లక్షలాది మంది పనివాళ్ళుంటారు. ఎవరికి చెప్పినా బెత్తాయించినా అవుతది. కాదు, కాదు. దశరథ మహారాజు ఎంత బాధలో ఉన్నారో ఆయనే స్వయంగా దగ్గరుండి మరి ఆహ్, అంత ప్రతి ఒక్క మనిషికి అంత విలువ ఇచ్చేవారనమాట అప్పట్లోని. అయితే శ్రావణుడు శ్రావణ్ యొక్క తల్లిదండ్రులు కొడుకు లేరు అన్న బాధతోని ఎంతకాలం వాళ్ళు ఉండలేకపోయారు. వెంటనే వాళ్ళు కూడా శరీరాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు కూడా చనిపోతారు. చనిపోయే ముందు
శ్రవణ్ యొక్క తండ్రి దశరథ మహారాజుతో ఇలా అంటారు. "నా కొడుకు దూరం అయిపోయారు అన్న బాధతోని, క్షోభతోని నేను చనిపోతున్నాను. నీకు కూడా ఒక రోజొస్తది. నీ కొడుకు నీకు దూరం అయిపోయాడు అన్న క్షోభతోనే నువ్వు కూడా ఈ ప్రాణాన్ని విడిచిపెడతావు నీ ప్రాణాన్ని" అని బాధతో అంటారు. అంటే అయినప్పటికి కూడా దశరథుడికి శ్రవణుని యొక్క తండ్రి మీద ఎటువంటి కోపం రాదు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన చేసిన పొరపాటేంటి? ఆహ్, ఒక పౌరుడిని అయోధ్యలోని ఆ! అయోధ్యలో ఉన్నటువంటి ఒక పౌరుడిని అన్యాయంగా ఆహ్, చంపబడడం జరిగింది. రక్షించాల్సింది పోయి ఆయన్ని ఆహ్, ప్రాణం తీయాల్సొచ్చింది. రాజుగారు ఎందుకుంటారు? ఈ పౌరులందరినీ కూడా రక్షించడానికి, ప్రజలందరినీ కూడా రక్షించడానికి, రక్షించవలసినటువంటి చేతుల ద్వారా ఆయన ప్రాణం పోయిందిప్పుడు ఆ యువకుడిది. అందుకోసం వాళ్ళ నాన్నగారు అటువంటి శపమే అది. శపించినట్టే గదా! ఆహ్, దాన్ని అంగీకరించారు. ఇది ఎన్నో సంవత్సరాల కిందట జరిగింది. అంటే ఇంకా రోజులు తరబడుతున్న కొలది మైండ్‌లోంచి ఎళ్ళిపోద్ది. మనసులోంచి అది వెళ్ళిపోద్ది కదా! ఆ సమయంలో ఉన్నటువంటి బాధ క్రమక్రమంగా తగ్గిపోద్ది. కొన్ని విషయాలు కూడా మర్చిపోతాం మనం. కానీ మళ్ళీ అవి తిరిగి వెంటాడుతుంటాయి ఒక్కొక్కసారి. సో, రాముడు ఈ ఈ రకంగా వెళ్ళిపోవడాన్ని దశరథుడు ఇప్పుడు అర్థమవుతుంది. అంగీకరిస్తారు. అంటే విధిని ప్రశ్నించట్లేదిప్పుడు. ఎందుకు విధి ఇలాగా నడుస్తుంది? ఎందుకు విధి నన్ను ఇలా నడిపిస్తుంది? ఎందుకు నాకు ఇబ్బందులు పెడుతుందని ప్రశ్నించట్లేదు. విధిని అంగీకరించారిప్పుడు. ఆహ్, అంటే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకిలా జరిగి ఉంటది? మనం ఆలోచించం. మనకంత జ్ఞాపక శక్తి ఉండదు. మనం చేయలేదనే అనుకుంటాం. ఏ తప్పు చేయకుండా నాకెందుకీ కష్టం కలిగింది? అని వాదిస్తాం. మనకి మనమే వాదిస్తామనమాట. పోనీ మనం తప్పు చేశామన్నా కూడా మనకు తెలుసు. కానీ ఎదుటివాడి దగ్గర మాత్రం తప్పు చేయలేనట్టే ఉంటాం. అది నిరూపించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. దానివల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు. ఈ రకంగా ఆయన్ని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? ముందు విధిని అంగీకరించాలి. విధిని అంగీకరిస్తే సరిపోతుందా? నెక్స్ట్ ఏం చేయాలి? మన బాధ్యతని నెరవేర్చాలి. లేదా మన ధర్మాన్ని మనం పాటించాలి. విధిని అంగీకరించాలి, ధర్మాన్ని పాటించాలి. విధిని అంగీకరించి మనం చేయాల్సిన మన పని చెయ్యకపోతే, ధర్మాన్ని పాటించకపోతే, బాధ్యతని తీసుకోకపోతే ఇంకా మనం ఉన్న పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతది. అదేం మెరుగుపడదు ఉన్న పరిస్థితి. డెస్టినీని ఆయన విధి ఎందుకు ఈ రకంగా వచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటారు. ఈ రామాయణం ఇవన్నీ మనం చెప్పుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం మళ్ళీని. ఏంటది? అంటే విధి చేతిలోని మనం కీలుబొమ్మలమా? ఆహ్, విధి ఎలా నడిపిస్తే అలా మనం నృత్యం చేస్తున్న వాళ్ళమా? విధే నిర్ణయిస్తదా మన జీవితాన్ని ఎలా ఉండాలో? అన్న మీకు ప్రశ్న రావచ్చు కదా! అంతేకాదు ఇంతకుముందు కూడా రాముడు అందరిని కూడా సముదాయించడం కోసం, ఓదార్చడం కోసం ఏం చెప్పారు? లక్ష్మణుడు కోపపడతారు. "దశరథుడు ఎంత అన్యాయం చేశారు నీకంటే" "అది కాదు నాయనా ఇది విధి వల్ల జరిగింది. విధి సంకల్పం. మనం ఏం చేయగలం? విధి నిర్ణయించింది" అన్నారు. సరే అదయిపోయింది. ఇప్పుడు భరతుడు రాముడిని వెతుక్కుంటూ అడవిలో వెతుక్కుంటూ వచ్చారు. "రామా నువ్వే తిరిగి వచ్చేయాలి. ఈ అయోధ్యని నువ్వే పరిపాలించాలి. నాకొద్దు" అని. అంటే ఆయన అప్పుడు కూడా ఏం చెప్పారు? "లేదు ఇది విధి నిర్ణయం. ఆహ్, నువ్వు నా తల్లి కైకేయిని ఇబ్బంది పెట్టొద్దు." ఆయన అన్నారు, "భరత నీ తల్లిని నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు" అనలేదు. "భరత నా తల్లి కైకేయిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు ఇంకా. ఆయన ఏమి అనడానికి వీల్లేదు" అని. ఇది కేవలం విధి ప్రకారంగా నడిపిస్తున్నట్టుగా ఆమె నడుచుకుంటుంది కానీ, ఆమె పొరపాటు ఏమీ లేదు. ఇంత రకంగా ఎవరైనా ఆలోచించగలరా? హ్మ్. నీత మనం ఒక్కసారి ఏదైనా నచ్చలేదంటే, వాళ్ళు వేరే వాళ్ళలాగా మనం భావిస్తాం. మన మాట తీరు కూడా అలాగే ఉంటది. ఇంత జరిగిన తర్వాత కూడా రాముడు నా తల్లి కైకేయి అంటున్నారు. హ్మ్. ఆమె వల్లే నేను అడవి పాలైపోయాను. ఆమె వల్లే నేను ఈ దుస్థితికి వచ్చానని అనుకోవట్లేదు. అంటే పరిస్థితి మారింది కదా! అనేసి ఆయనకి ఒకరి పైన అభిప్రాయం మారిపోదు. పరిస్థితులు అనుకూలంగా లేవు కదా! అని ఒకరి పైన ప్రేమ ఇంతకుముందు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. అంటే రాముని ప్రేమించే విధానం
కారణం ఏ కారణం ఉండదు. కారణాలు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, మనుషులు మారొచ్చు. కానీ అన్‌కండీషనల్ లవ్ అంటే ఏ కారణం బంధింపబడి ఉండదు. మన ప్రేమ ఏదో ఒక కండిషన్ మీద ఉంటది. అవతల వాళ్ళు నన్ను చూసుకుంటే వాళ్ళ మీద ప్రేముంటది. అవతల వాళ్ళు నా పైన ప్రేమ ఎక్కువ చూపిస్తే నేను కూడా నా ప్రేమను ఎక్కువ చూపిస్తాను. కండిషన్. ఒకరు నన్ను పట్టించుకోకపోతే నువ్వేంటి నేను కూడా నిన్ను పట్టించుకోను. అలా లేరే. రాముడు ప్రేమించారంటే తర్వాత ఏ రకంగా మారిపోయినా ఆయన ప్రేమ మాత్రం తగ్గదు. అలాగే ఉంటది. అలా ఎవరైనా ప్రేమించగలరా రాముడు ప్రేమించినట్టు? రాముడు లక్ష్మణ్‌ని ప్రేమించినట్టు ప్రేమించగలరా? కైకేయిని ప్రేమించినట్టు ప్రేమించగలరా? దశరథ మహారాజుని ప్రేమించినట్టుగా ఎవరైనా ప్రేమించగలరా? అందరిని అటువంటి సమయంలో కూడా ఆయన పైన వేరే వాళ్ళు జాలి చూపిస్తే, ఆ జాలిని ఉపయోగించుకొని అక్కడొక సంఘటన క్రియేట్ చేసి, ఆ రాజ్యాన్ని తీసుకోవడానికి ఆలోచించలేదు. ఆయనకి ఎవరి జాలి అక్కర్లేదు. మనకేమైనా చిన్న బాధొస్తే 10 మంది జాలి చూపించాలి. మనకేదో సహాయం చేసేయాలి. మనల్ని ఓదార్చేయాలి. అయ్యో! నీకెంత పెద్ద కష్టం వచ్చింది అని ఒక మాట అనియాలి. ఏమీ అక్కర్లేదు. రాముడు ఇంకా కూడా అలాగే చిరునవ్వుతోనే ఉన్నారు. ఆయనేమి ఆహ్, ఆయన బాధ ఆయన కోసం కాదు. నా తండ్రి ఎలా ఉంటారో, తల్లి ఎలా ఉంటదో, అన్నదమ్ములు ఎలా ఉంటారో, వాళ్ళని వాళ్ళు సంతోషంగా ఉండాలంటే, వాళ్ళని ఓదార్చాలంటే ఏం చేయాలో అన్నది బాధ ఆయనకి. ఆయన చింతన అలాగుంది. ఆయన కోసం ఆయనేమి ఆలోచించుకోవట్లేదు. అసలు మంత్ర ఎందుకు ఆ రకంగా ప్రవర్తించింది? కైకేయి ఎందుకు ఆ రకంగా తయారయింది? ఆహ్, అది కూడా అసలు రాముడు అయోధ్య విడిచిపెట్టి అడవికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే, కైకేయి మంత్ర యొక్క మనసులో దేవతల యొక్క ప్రభావం వల్ల ఆ రకంగా మారింది. హ్మ్. మీకింతకుముందు చెప్పాను. ఏదైనా అనుభవంలోకొచ్చిందంటే మీ జీవితంలోని దానికి సంబంధించినటువంటి దేవతలుంటారు. మీకు వినుకొడి శక్తి ఉందంటే, ఎలా చెవులుంటే వినిపించదు. ఆ చెవులోని వినిపించగలిగేటటువంటి ఆ దేవత కూర్చొని ఉంటే, ఆ విగ్రహం కూర్చొనుంటే మీకు వినిపిస్తది. ఈ 2 గుడ్లు ఉంటే మీకు కళ్ళు కనిపించవు. ఆ చూపు రావాలంటే, చూపించగలిగే శక్తి ఉండాలంటే, దానికి సంబంధించినటువంటి ఆ విగ్రహం మన కళ్ళలోని కూర్చొని ఉంటే, అంటే మన మనసులోని ఆత్మ ఎలా కూర్చొని ఉంటది, మన హృదయంలోని ఆత్మ కూర్చొని ఉంటది. అలాగా ఆ విగ్రహం అంటే మన హృదయంలో పరమాత్ముడు కూడా ఉన్నాడు కదా! పరమాత్ముడు ఆ విగ్రహం ఎలా ఉంటాదో, ఆ చూడగలిగేటటువంటి అనుభవం కలగడం కోసం దానికి సంబంధించినటువంటి ఆ దేవత ఉండాలి. అగ్ని అంటే మంట ఏదో ఊరికే మనం తలుచుకుంటే వచ్చేదు. అగ్నిదేవుడు. ఆ రూపంలోనే ఉన్నారు కాబట్టి వేడి, వెచ్చతనం, ఆ వంట చేసుకోవడం, అలాగే ఆహ్, నీరు ఉంటది కదా! అలాగే మన మనసు ఒక రకంగా వెళ్తుందంటే దానికి సంబంధించినటువంటి దేవతలుంటారు. అంటే మన మనసు ఆలోచించే తీరు సత్వగుణంలో ఉంటే ఆ యొక్క దేవత ప్రభావం ఎక్కువున్నదన్నమాట. తమగుణంలో ఉంటే ఆ దేవత ప్రభావం మన పైనున్నది. మనం దేనికి ఒప్పుకుంటే ఆ ప్రభావం మనకెక్కువుంటది. అలాగే రజోగుణం. ఆ రకంగానే దేవతలు వాళ్ళ మనసుని ఆ ప్రభావం చూపించి, వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, రాముడు అయోధ్యని విడిచి వెళ్ళేటట్టుగా చేశారు. ఎందుకు వాళ్ళు చేశారు దేవతలు? హ్మ్. మనం ఇప్పుడు అన్ని సౌకర్యాలు వాడుకుంటున్నాం కదా! వరుణ దేవుడుండాలి. గాలి ఇవన్నీ లేకపోతే, ఈ ఫెసిలిటీ లేకపోతే మనం ఊపిరెక్కడ పీలుస్తాము? ఆ! చలికాలంలో వెచ్చదనం ఎలాగుంటది? వెచ్చదనంలోనే చల్లదనం ఎలా కుదురుతుంది? చంద్రుడు ఎలా ఉంటారు? సూర్యుడు ఎలా ఉంటారు? ఇవన్నీ కూడా ఆ దేవతలు. సూర్యదేవుడు, సూర్యనారాయణుడు మనకి ఆరోగ్యాన్ని కల్పిస్తున్నారు. కానీ మనం ఎండలో ఎళ్ళడానికి కష్టపడిపోతాం కదా! సూర్యరశ్మి తగలాలి. శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే. సూర్యుడి నుంచి రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సూర్యుడు మనల్ని రక్షించడానికి ఉన్నారు కదా! అంటే ఆ సూర్యకిరణాలు పడిపోతే మన గ్లామర్ ఎక్కడ తగ్గిపోద్దో, దానికొక క్రీము, దానికొక గొడుగు ఈ సరిగ్గా అర్థం చేసుకోరు ఇప్పుడు మనుషులు. సూర్యుడు మనకున్నటువంటి అనారోగ్యాలన్నీ తీరుస్తారు. మనం దాని నుంచి రక్షించుకోవడం ఏంటి? సూర్యనారాయణుడు మనల్ని రక్షిస్తున్నారు. మనకి ప్రాణాన్ని ఇస్తున్నారు. హ్మ్. మనకి సరిగ్గా అర్థం చేసుకోలేం. ఆ రకంగానే దేవతలు ఏం చేశారు? ఇప్పుడు రాముడు అయోధ్య ఆ రకమైనటువంటి మనస్తత్వాన్ని కల్పించారు. ఇదే మీరు ఆసరాగా తీసుకొని మీ జీవితంలో మీరేదైనా పొరపాటు చేస్తే దేవతల ప్రభావం వల్ల మేము ఇలా చేసామని అనకండి. ఇందులోనే ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఆ!
అంతేకాని ఎ ఎవరో ఏదో దేవత ఏదో నన్నేదో ఏదో దెయ్యమో, దేవతో నన్ను పట్టి పీడించింది. అందుకే నేనలా చేశానని అనొద్దు. కల్లోకొచ్చి ఇలా చెప్పారు, ఇలా చేయమని అలాగనొద్దు. మనం ఆ పరిస్థితిలో లేము. ఇది దైవ నిర్ణయం. దేవతలు నిర్ణయించారు. ఎందుకు? అడవిలోని రాక్షసులు ఎక్కువైపోయారు. ఆ రాక్షసులు అందరిని భక్షిస్తున్నారు. ఎవరిని? జంతువులనైతే పోనేమో అనుకోవడానికి. ఆహ్, మనుషుల్ని. మనుషులైతే పోనీ అనుకోవడానికి. ఋషుల్ని. అంటే దైవ కార్యానికి యజ్ఞాలు చేస్తున్నటువంటి ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ మట్టుకు వాళ్ళు ఎక్కడో దూరంగా అడవిలోని మనందరి శ్రేయస్సు కోసం యజ్ఞాల్ని, ఆ శాస్త్రాల్ని పఠించి చేస్తున్న వాళ్ళని భక్షిస్తున్నారు. ఇప్పుడు దాన్ని నిర్మూలించాలంటే ఎవరి వల్ల కాదు. ఒక్క రాముడి వల్లే కుదురుతుందది. అందుకోసమని ఇది, ఇది కూడా విధి నిర్ణయంగానే అన్నట్టుగా భావించి అంటే ఇప్పుడు ఈ రాక్షసుల సంహారణ జరగాలి. జరగాలంటే రాముడు వెళ్ళాలి. ఈ రకంగా రా దేవతలందరూ కూడా ప్రార్థించారు. అంటే భగవ మా చేతిలో లేనిది, నీ చేతిలో లేనిది ఎవరి చేతిలో ఉంటది? భగవంతుడి చేతిలో ఉంటది. ఇప్పుడు దేవతలు కూడా నిర్మూలించలేనటువంటి పరిస్థితిని ఎవరు దాని నుంచి తప్పించగలరు? భగవంతుడే వచ్చి తప్పించాలి. రాముడు వచ్చి తప్పించాలి. అందుకే రాముడు అయోధ్య వదిలి వెళ్ళిపోతున్నారంటే ఒక మంచి పని జరగబోతుంది. ఒక మంచి కార్యక్రమం రాముడే విధిని నిర్ణయించేవాడు కదా! విధి అనేటటువంటి దేవత రాముడు చెప్పినట్టుగా నడుచుకుంటది. ఆయన భగవంతుడు. భగవంతుడు చెప్పినట్టుగా ప్రకృతి నడుచుకుంటది. భగవంతుడు చెప్పినట్టుగా పరిస్థితులు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మారుతాయి. కానీ ఇక్కడ రాముడు భగవంతుడి కింద రాలేదు. ఆయన ఏమనుకుంటే అది జరుగుతది. ఏం చెయ్యక్కర్లేదు. ఒక్కసారి మనసులోనే తలంచుకుంటే చాలు అది జరిగిపోద్ది. అంత శక్తివంతుడు రాముడు కదా! కానీ ఇక్కడ రాముని యొక్క దివ్య లక్షణాల్ని మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు. రాముని యొక్క దివ్య గుణాన్ని చూపించుకోవడానికి రాలేదు రాముడు. రాముడే భగవంతుడని నిరూపించుకోవడానికి రాముడు రాలేదు. ఈ ఏ మ మాయలు, మంత్రాలు, అద్భుతాలు ఏమీ చేయలేదు. రాముడు ఎందుకొచ్చారు? ఒక మనిషి ఏ రకంగా జీవించాలి? ఆయనకి ఎటువంటి ఇబ్బందులొస్తే దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి? ఆహ్, ఈ విషయాలన్నీ కూడా స్వయంగా ప్రాక్టికల్‌గా మనకి నేర్పించడం కోసం స్వయంగా ఆ భగవంతుడు ఎంత అదృష్టం కదా మనం! స్వయంగా భగవంతుడే మన కోసం మన దగ్గరికి మనం ఎలాగో వెళ్ళలేము. మనకంత అర్హత లేదు, శక్తి లేదు, దానికి కావాల్సిన జ్ఞానం కూడా లేదు. కానీ మన కోసం ఆలోచించి మన సంతోషం కోసం, మన జీవితాలు చక్కబెట్టడం కోసం రాముడు అయోధ్య లోకం నుంచి ఈ భూలోకానికి వచ్చారు. ఆయన స్వయంగా ఆయన ఏం చేస్తున్నారో మనల్ని పరిశీలించి చూడమన్నారు. ఏ పరిస్థితిలో ఆయన ఏ రకంగా ప్రవర్తించారో, ఏ పరిస్థితిలో ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నారో, విధి అనుకున్నట్టుగా అనుకూలంగా లేనప్పుడు ఏ రకంగా స్పందించారో అని తెలుసుకోవడానికి రాముడు చూపించారు మనకి దారి. పుస్తకాల్లో చదువుకుంటే మనకేం తెలుస్తది చెప్పండి? అందుకే భగవంతుడే స్వయంగా ఉంచి దగ్గరుండి నేర్పించారు మనకి. ఆ తర్వాత రాముడు ఇక్కడ లీల ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆచార్యుల ద్వారా, గురువుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని మన జీవితాల్ని చక్కబెట్టుకుంటున్నాం. మరి ఈ రోజుల్లోని ఈ విషయాలు ఏంటే ఏమీ తెలుసుకోవట్లేదు. ఈ విషయాల గురించి మాటే మాట్లాడుకోవట్లేదు. ఎంతసేపు ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటాం. యుద్ధాల గురించి మాట్లాడుకుంటాం. పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం. రాముడి కోసం మాట్లాడుకోవాలి కదా! రాముడి గొప్పతనం కోసం చెప్పుకోవాలి కదా! రాముడు జీవితాన్నించి మనం పాఠాలు నేర్చుకోవాలి కదా! అందుకోసం రామాయణం చదివేటప్పుడు ఒక మానవుడు ఏ రకంగా జీవించాలి అన్న ఆ ఆ దృష్టికోణంతోనే మనం ఎక్కువగా మనం చూడాలి. రామావతారం కూడా అందుకోసమే. ఆయన అవతరించింది కూడా అందుకోసమే అన్నమాట. ఈ రకంగా రాముడు కానీ, లేకపోతే ఆహ్, రాముడి చుట్టూ ఉన్నటువంటి సంబంధీకులు కానీ, విధికి కీలు బొమ్మల్లాగా ప్రవర్తించలేదు. విధి వచ్చింది. ఆ కష్టాన్ని ఎదుర్కొనే మార్గాన్ని వాళ్ళెంచుకున్నారు. ఎదుర్కొనే మార్గం ఎలా ఎంచుకున్నారు? వాళ్ళకేం నచ్చిందో వాళ్ళు చేయలేదు. ఆ సమయంలో కూడా ధర్మాన్ని పాటించారు. ఆ సమయంలో కూడా శాస్త్రాలు ఏం చెప్తున్నాదో దాని ప్రకారంగా నడుచుకున్నారు. ఆ సమయంలో కూడా వాళ్ళ సంప్రదాయంలో
అంటే సూర్యవంశీకులున్నటువంటి సంప్రదాయంలోని ఏ రకంగా నడుచుకోవాలో, ఆ రకంగా ఆ బాధ్యతని ఆయన పాటించారు. విధి ఎలాగున్నా కూడా ముందు దాన్ని అంగీకరించి, అమ్మో! నా నా నాకేంటి ఇంత కష్టం వచ్చింది, ఎవరికీ రాకూడదు, ఇప్పుడేం జరగబోతుంది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉపాయం ఉంటాది. ఇలాంటి పరిస్థితిలో కూడా ఏ రకంగా ఉండాలి. నీకు నచ్చినట్టుగా, పక్కోడికి నచ్చినట్టుగా, నీ స్నేహితుడికి నచ్చినట్టుగా కాదు. శాస్త్రాల్లో ఏం చెప్పబడున్నది, గురువుగారు ఏం చెప్పారు, ధర్మం ఏం చెప్తున్నది, ఇవన్నీ చెప్తున్నది మీకు గుర్తు రావాలంటే, ఆ బుద్ధిని మీరు సంపాదించుకోవాలి. ఆ వివేకాన్ని మీరు పెంపొందించుకోవాలి. అప్పుడు కదా మన జీవితంలో ఎప్పుడూ సవ్యంగా ఏ పనిని సవ్యంగా చెయ్యాలి, ఏ ఇబ్బందిని ఏ రకంగా ఎదుర్కోవాలని తెలుసుకుంటాం.